ప్రభు పేరట మరణాత అనేది తెలియజేద్దాము. మరణాత. మీ పక్కన వాళ్ళకి కూడా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకోవడం వల్ల మన మధ్య ఏ కోపాలు ఉన్నా, ఏ భేదాలు ఉన్నా కూడా అవి ఏమైపోతూ ఉంటాయంటే తగ్గిపోతూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ఈరోజు ఆఖరి రోజు, అలాగే తైలాభిషేక పండుగ. దేవుడు మనల్ని అభిషేకించాలా, మనం దేవుణ్ణి అభిషేకించాలా? మనం దేవుని అభిషేకించాలా, దేవుడు మనల్ని అభిషేకించాలా? దేవుడే మనల్ని అభిషేకించాలి. మన చేత అభిషేకించబడడం కాదు కానీ దేవుడే మనల్ని అభిషేకించాలి. మనము అభిషేకించబడాలి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా యేసయ్యనికి వందన స్తోత్రాలు, వేల కొలది వందనాలు చెల్లించుకుంటున్నాను. మిక్కిలి అల్పుడను, అయోగ్యుడును, ఎందుకు పనికిరాని వాడనైన మమ్మను కొద్ది నిమిషములు నీ సెలవు చాటున, నీ రెక్కల చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామాన్ని వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమాకాండం 37వ అధ్యాయం. నిర్గమాకాండము 37వ అధ్యాయము. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. నిర్గమాకాండం 37వ అధ్యాయంలో 29వ వచనం చదువుకుందాం. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యములను, పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా ఆలోచన చేయండి. ఇక్కడ మోషే ద్వారా దేవుడు మందిర నిర్మాణం గురించి అనేది తెలియజేశాడు. మందిరం కావాలంటారా? మందిరం కావాలా? మందిరం వల్ల ఉపయోగాలు ఏంటండి? పిల్లలు ఆలోచన చేయండి. మందిరం వల్ల ఉపయోగాలు ఏంటిది అని అంటే, దేవుడు ఇశ్రాయేలు సమాజంలో మందిరాన్ని దేవుడు ఆ యొక్క ఎందుకు కట్టించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు అని అంటే, దేవుడట మనుషుల మధ్యన ఉండాలని ఆశపడుతున్నాడు. ఎక్కడ? దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ఎక్కడో ఆయన ఉంటే కాదు కానీ ఆయన మన మధ్యన ఉండాలని దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆ మందిరం మీద దేవుడు తన మనస్సును ఉంచాడట. దేవుడు తన మనస్సుని, ఎందుకనంటే ఆ మందిరానికి వెళుతూ వస్తూ ఉండేద మన మీద దేవుడు తన మనస్సు అనేది ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు, సొలొమోను సమయంలో ఏమని అంటూ ఉన్నాడు అని అంటే, ఆ మందిరానికి నా పేరు పెడుతున్నానని. ఏం పెట్టాడంటే మందిరానికి దేవుని పేరు అనేది పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అంతేకాదు పిల్లరా, ఆ మందిరములో, ఆ మందిరం మీద దేవుడు తన కన్ను దృష్టిని ఉంచాడు. రాత్రి పగళ్ళు కూడా ఆ మందిరం మీద తన కన్ను దృష్టిని ఉంచాడు. ఎందుకని అంటారా? ఆ మందిరంలోనికి ఎవరు వస్తారా? ఆ మందిరంలో ఎవరో ప్రార్థన చేస్తారా? ఎవరి సమస్య ఏంటి అనేది దేవుడు ఆ మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థన
ఆలకిస్తున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మందిరం కావాలి. మందిరాన్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మందిర నిర్మాణం కోసము బెసలేలు అనే వ్యక్తిని దేవుడు ప్రేరేపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బెసలేలు ద్వారా మందిర నిర్మాణం అనేది దేవుడు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ నిర్గమాకాండ 37వ అధ్యాయంలో బెసలేలు మందిరానికి అవసరమైనవి 5 తయారు చేశాడు. తుమ్మకర్రతో, బంగారు ప్రేపుతో 5 పనిముట్లను దేవుని మందిరంలోనికి తయారు చేశాడు. ఒకటి మందసాన్ని చేసి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఇలా మందసం దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే దేవుని సన్నిధికి మందసం సాదృశ్యంగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఈ మందసం అట 3 నెలల్లో ఒబేదేము ఇంట్లో ఉంచబడినప్పుడట ఆ యొక్క ఒబేదేము ఇల్లు ఏం చేయబడింది అని అంటే ఆశీర్వదించబడింది. కారణం ఏంటిది అంటారు? చెప్పాలండి. మందసం, దేవునికి మహిమ కలుగును గాక. మందసము అనేది ఒబేదేము ఇంట్లో వండినప్పుడు ఆశీర్వదించబడ్డాడు. సరే, ఒబేదేము ఇంట్లో మందసం అనేది ఉంటే ఉన్నది అండి, కానీ ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి? ఈ మందసంలో ఏముంది? మందసంలో 3 ఉన్నాయట. 1 రాతి పలకలు, 2 మన్నా కలిగిన పాత్ర, 3 ఆహారోను కర్ర. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. రాతి పలకలు దేవుని వాక్యం. ఆలోచన చేయండి పిల్లరా. నువ్వు ఆ యొక్క సన్నిధిలోనికి వస్తే సన్నిధిలో దేవుడు ఏం చేస్తాడు అని అంటే నీతో వాక్యం ద్వారా మాట్లాడతాడు. నేను వాక్యం ద్వారా సరిచేస్తాడు. నీలో వాక్యం ద్వారా నీ లోపాలన్నిటినీ కూడా తీర్చిదిద్దుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆలోచన చేయండి. చాలా మంది అంటారు, మీరు మందిరానికి రావక్కర్లేదు లేండి, నేను ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. ఆలోచన చేయండి. ఇంటికాడ ఉండి నువ్వు ప్రార్థన చేసిన అక్కడ ఏముండదు? దేవుని వాక్యం అనేది ఉండదు. నీకోసం అదే దేవుని సన్నిధిలో నీకోసం ఒక దైవజనుడి దేవుడు నిలబెట్టుకొని ఆ దైవజనుడి నోటికి వాక్ అనేది ఇచ్చి దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడుతున్నా. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. అలా నువ్వు ఆ యొక్క దేవుడు నీతో మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడినప్పుడు నువ్వు బలపడతావు. అలాగే నీలో ఉన్న లోపాలన్నిటిని కూడా సరి చేసుకుంటావు. కాబట్టి ఏం కలుగుతుంది అని అంటే ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా ఆలోచన చేయనిప్పులాగా మన్నా కలిగిన పాత్ర, ఇది సమృద్ధికి సాదృశ్యంగా ఉండినట్లుగా మనం చూస్తున్నాం కదా. దేవుని సన్నిధిలో సమృద్ధిని అనుభవించాలి. వచ్చాం వెళ్ళామనేది కాదు, కానీ దేవుని సన్నిధిలో సమృద్ధిని అనుభవించాలి. ఆయన ఆలోచన చేయండి. నా సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. నేను వారిని నా మందిరంలో వారిని సంతోషపరుస్తానని అంటున్నాను. కాబట్టి ఇట్లాగా ఆ ఆనందాన్ని, ఆ సమృద్ధిని అనుభవించాలి. రైట్? ఇలా ఆలోచన చేయండి. ఆ యొక్క సంతోషం, ఆనందం అనేది ఇంటికాడ ఉంటే కాదు, దేవుని సన్నిధిలో ఆనందం అనేది ఉంది. ఆ మందిరములోనికి వచ్చిన వారిని దేవుడు ఆనందం అనేది
ఆనందపరుస్తానని సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగుననే దేవుని సన్నిధిలో దీవెన సమృద్ధిగా అనేది ఉంది, ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే యేసు ప్రభు అంటున్నాడు, నేను నా గొర్రెలకు సమృద్ధిని ఇవ్వవచ్చి తినే అని అంటున్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. దాన్ని మనం అనుభవించాలి, పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేసిన వారం అయితే అక్కడ చిగురించిన కర్ర ఒకటి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఎప్పుడు రెండు ఉంటాయి. అవేంటో తెలుసా? చేతి ఇట్లా వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఎప్పుడు రెండు ఉంటాయి. ఒకటి ఏంటిది అని అంటే, ఇప్పుడు దేవుని సన్నిధిలో నేను అలాగే చేతు ఉన్నాను. నేను ఎలాంటి మందిరానికి వస్తున్నాను కానీ ఎలాంటి ఫలింపు లేని వ్యక్తిగా ఉన్నాను. కానీ చైతు ఎలాగున్నాడు అని అంటే ఫలిస్తూ ఉండిన వ్యక్తిలాగా ఉన్నాడు. ఇప్పుడు మందిరానికి వచ్చిన మీరు ఎవరిని ఇన్స్పైర్ గా తీసుకోవాలి, ఎవరిని మాదిరిగా తీసుకోవాలి? ఫలించని వారిన ఫలించే వారిని మాదిరిగా తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఫలించిన వారిని ఎప్పుడైతే మనం మాదిరిగా తీసుకుంటామో అప్పుడు మనం ఆశీర్వదించబడతాం. కానీ ఫలించని వారిని మనం మాదిరిగా తీసుకుంటే మనం ఎలా ఆశీర్వదించబడతాం? కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి చోట, ప్రతి సంఘంలో ఈ రెండు తప్పనిసరిగా ఉంటాయి. ఫలించని వారు ఉంటారు, ఫలించిన వారు కూడా ఉంటారు. మనం ఫలించిన వారిని మనం మాదిరిగా తీసుకోవాలి. అప్పుడు మనం ఏమవుతామని అంటే ఆశీర్వదించబడతాం. ఇలా ఆలోచన చేయండి. అహరోను కర్రాట ఏం చేయబడింది అని అంటే ఫలించి అభివృద్ధి అనేది చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఫలించని నన్ను మాదిరిగా తీసుకుంటే మీరేం ఫలిస్తారు? ఫలించిన వారిని మాదిరిగా తీసుకుంటే మీరు ఆశీర్వదించబడతారు. అలాగే దేవుని సన్నిధిలో మనకి ముందుగా ఎంతో మంది భక్తులు, ఎంతో మంది దేవుని పిల్లలు, అభివృద్ధి చెందిన వారు ఉన్నారు, ఫలించిన వారు ఉన్నారు. గనుక వారిని మాదిరిగా అనేది తీసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇలాగైతే చాలా సమయం అనేది అయిపోతుంది. తర్వాత కరుణాపీఠాన్ని తయారు చేశాడు. తర్వాత దీపవృక్షాన్ని తయారు చేశాడు. ఏం చేశాడని మూడవదిగా దీపవృక్షాన్ని తయారు చేశాడు. కరుణాపీఠం అనేది దేవుడు మనిషిని కలుసుకునే స్థలం. అలాగనే దేవుడు మనిషితో మాట్లాడే స్థలం. కరుణాపీఠం ఎలాగుంటుంది? కరుణాపీఠం ఎలాగుంటుంది? కరుణాపీఠం మీద ఇద్దరు దేవదూతలు రెక్కలు విప్పిన వారే ఎదురు పొదురుగా అనేది ఉంటాడట. కానీ వారి ముఖాలు ఎటువైపు ఉంటాయో తెలుసా? ఈ ఎదురుగా ఉండే దేవదూతం మీద ఉంటుందా? ఇటున్న దేవదూతం యొక్క ముఖం అంటే ఎదురుగా ఉన్న దేవదూత వైపు చూస్తుందా? ఆ దేవదూత ఏంటి ఎంత మంచి వస్త్రం కట్టుకొచ్చిందంటో, ఎంత బాగుందో కదా. ఎక్కడ కొన్నావు? అవునా? దేవుని వాక్యం సెలవిస్తుంది.
ఈ నఖ వేసుకొచ్చావు కదా, ఇది ఎక్కడ కొన్నావు అని వాటి వైపు చూస్తుందా? కాదే, ఆలోచన చేయండి. ఎదురు బొదురుగా ఉండినప్పటికీ కూడా ఇటువైపు ఉన్న దేవదూత ఇటువైపు ఉన్న దేవదూతను చూడటం లేదు, ఇటువైపు ఉన్న దేవదూత ఇటువైపు ఉన్న దేవదూతను చూడటం లేదు. ఈ రెండు దేవదూతల యొక్క ముఖం ఎటువైపు అనేది ఉంది అని అంటే కరుణాపీఠం వైపే ఉంది. ఎటువైపు ఉంది? కరుణాపీఠం వైపే ఉంది. అంటే మనం ఆ కరుణాపీఠం వైపు ఉంది అని అంటే దేవుడు అంటున్నాడు కదా, మోషే మోషే ఇక్కడే నేను నిన్ను కలుసుకుంటాను, ఇక్కడే నేను నీతో మాట్లాడతాను. ఆలోచన చేయండి, అది దేవుడు సెలవిస్తున్నాడు కదా. ఆలోచన చేయండి. అంటే ఆ దేవదూతలు ఎవరి వైపు చూస్తున్నాయి అని అంటే దేవుని వైపు చూస్తున్నాయి. మనం ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. దేవునికి మహిమ కలుగును కాక. ఆలోచన చేయండి. మూడవదిగా దేవుని వాక్యం సెలవిస్తుంది, దీపవృక్షాన్ని స్వామి బల్లను అనగా పరిశుద్ధ స్థలంలో ఉండే బల్లను తయారు చేశాడు. ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలను ఆ యొక్క పెట్టడానికి బల్లను తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉంది. పిల్లలు ఆలోచన చేయండి. ఇది ప్రభు శరీరం అని ఎవరైతే యోగ్యంగా దాన్ని పుచ్చుకుంటారో వారికి స్వస్థత అనేది కలుగుతుందట, వారికి ఆరోగ్యం అనేది కలుగుతుందట. కానీ ఇది రొట్టెనా అని ఎవరైతే అయోగ్యంగా తింటారో ఆలోచన చేయని వాళ్ళు శపించబడతారని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే నాలుగోదిగా మనం ఆలోచన చేసిన వారమైతే మందిరములోనికి బెసాలేలు ఇంకొక వస్తువును తయారు చేశారు. ఆ వస్తువు ఏంటిది అని అంటే దీప వృక్షం. ఏ వృక్షం అండి? ఆలోచించే దీప వృక్షానికి 7 కొమ్మలు ఉంటాయి. 7 అనేది మనం ఆలోచన చేసిన వారమైతే ప్రకటన గ్రంథములో 7 స్తంభాలు కనబడుతున్నాయి. ఈ 7 స్తంభాలు 7 సంఘాలకి సాదృశ్యంగా అంటున్నారు. అంటే ఇప్పుడు 7 కొమ్మలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అని అంటే సంఘాలకు సాదృశ్యంగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఈ దీపవృక్షం అంట అహరోను ఉదయం వచ్చి సాయంకాలం వచ్చి ఆ దీపాన్ని ఏం చేస్తూ ఉండాలంటే వెలిగిస్తూ ఉండాలి. అంటే ఉదయం వచ్చి దీపాన్ని వెలిగించాలి, సాయంకాలం వచ్చి దీపాన్ని వెలిగించాలి. అంటే ఈ దీపం ఆరిపోకూడదు. ఏమవ్వకూడదు? ఆరిపోకూడదు. ఈ దీపం ఎప్పుడూ కూడా వెలుగుతూనే ఉండాలి, మండుతూనే ఉండాలి. అలాగే మనం కూడా దేవుని కోసం మండాలండి. ఏమవ్వాలి? ఆరిపోకూడదు. దేవుని కోసం మనం మండుతూనే ఉండాలి కానీ ఆరిపోకూడదు. మనం ఆరిపోయామంటే బతుకుతున్నామనే పేరుకు మాత్రమే కానీ నువ్వు మృతుడివే. ఆలోచన చేయండి. దేవుని కోసం ఏం చేయాలంటే మండాలి. చాలా మంది అంటారు ఉపవాస అమ్మ నీకు ఈ సమస్య కదా, ఉపవాస ప్రార్థన చేద్దామని అంటే నేను చేయలేనండి, మీరే చేసుకోండి. ఏంటిదండి? మనం దేవుని కోసం మండుతున్నామా మండట్లేదా? మీరు మాట్లాడాలి. మండుతున్నట్ట మండనట్ల? పిల్లలు ఆలోచన చేయండి. సిమోను, నీ హృదయం దుర్నీతి బంధకాల్లో ఉందయ్యా, ప్రభు ఎదుట ప్రార్థన చేసుకో, ఆ బంధకాల నుండి విడిపించమని ప్రార్థన చేసుకోని అంటే నిజంగా దేవుని కోసం మండినట్లయితే అయ్యా నేను నిజంగా ఆ బంధకాల్లో ఉన్నానా, నా హృదయం దుర్నీతి బంధకాల్లో ఉందా, నేను ప్రభుకి దూరంగా ఉన్నానా, సరే నేను ప్రార్థన చేసుకుంటాను, అయితే దేవుణ్ణి అడుగుతానయ్యా విడుదల అనేది ఇమ్మని అని అనేవాడు. కానీ
ఏమని అంటున్నాడో తెలుసా? నేను ప్రార్థన చేయలేను, ఆ ప్రార్థన ఏదో మీరే చేసుకోండి, నాకు టైం లేదు, చాలా బిజీ, ప్రార్థన చేసుకునే ఖాళీ కూడా నాకు లేదు, నాకు అంత సమయం కూడా లేదు, చాలా బిజీ. ఆలోచన చేయండి, మనం బతుకుతున్నామా లేకపోతే బతుకుతున్నట్లుగా ఉన్నామా? రైట్. ఎస్తేరట తన జనాంగానికి కీడు అనేది వచ్చినప్పుడు తనకు కాదు కదా వచ్చింది కీడు, తన జనాంగానికి కదా. ఆమె రాణి కాబట్టి ఆలోచన చేయండి, ఆమె తప్పించుకోవచ్చు. ఆమెకి ఎందుకంత బాధ? కానీ తన జనాంగం అనేది ఆపదలో ఉన్నారు అని తెలిసిన వెంటనే రాణి అయిన ఎస్తేర్ ఏం చేసింది అని అంటే, నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తూ 3వ రోజు నేను రాజు దగ్గరికి వెళ్తాను. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు లెక్క ప్రకారంగా రాజు పిలవకుండా వెళ్ళకూడదు, కానీ నేను మీకోసం వెళ్తాను. నేను బతికితే బతుకుతా, చనిపోతే చనిపోతా, ఆలోచన చేయండి. కానీ మీకోసం ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, అలా మండాలంటే మనం దేవుని కోసం అలా మండాలి. ఆరిపోకూడదు, చల్లారిపోకూడదు. ఆలోచన చేయండి, మన ప్రార్థన చల్లారిపోకూడదు, మన ప్రేమ చల్లారిపోకూడదు, మన ఆసక్తి చల్లారిపోకూడదు. ఆలోచన చేయండి, మన పౌరుషం అనేది దేవుని విషయంలో మన జుట్టులో ఉన్న పౌరుషం చల్లారిపోకూడదు. దేవుని కోసం మండుతూనే ఉంటాం, దేవుని కోసం మండుతూనే ఉంటాం. చివరిదిగా ఆలోచన చేయని మందిరంలోనికి ధూప వేదికను తయారు చేశాడు. ఏం చేశాడండి? ధూప వేదికను తయారు చేశాడు. అది ప్రార్థన. ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన అనేది చేయాలి. విసుగాక నిత్యం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ 5 కూడా బెసలేలు చేశాడు. అయితే ఇంకొకటి కూడా ఏం చేశాడు అని అంటే 29వ వచనంలో ఇందాక చదివాడు కదా, అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును, పరిమళ ద్రవ్యముల మెలకుని చేత చేయించను. ఆలోచన చేయండి, అభిషేక తైలాన్ని, స్వచ్ఛమైన తైలాన్ని చేయగలిగిన నేర్పరి చేత ఆ తైలాన్ని చేయించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తైలం అట అభిషేక తైలం అంటారు. ఆ అభిషేక తైలాన్ని ఎవరితో పడితే వాళ్ళతో కాదు, కానీ నేర్పరి అయిన వారి చేతనే అది చేయించాడు. ఆ తైలం పరిశుద్ధమైనది. ఆ తైలం అట చాలా పరిమళం, ఆ యొక్క పరిమళం వచ్చేటట్లుగా ఆ తైలాన్ని చేయించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆలోచన చేయండి, అవి ఆ తైలం అట చాలా సువాసన వస్తుందట, పరిమళం అనేది వస్తుందట. నిర్గమాకాండం 30వ అధ్యాయం 23 వచనం నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, నిర్గమాకాండం 30వ అధ్యాయం 23 నుండి 25 వచనం. పరిశుద్ధ స్థల సంబంధమైన తులం చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్టాసగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట
500 తులములను ఒలీవ నూనె, ఒలీవ నూనె, సంభారమును, సంభారమును, 3 పాళ్ళను 3 పాళ్ళను తీసుకుని తీసుకొని వాటిని ప్రతిష్ఠాభిషేక తైలము, ప్రతిష్టాభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మెలకుని పని అయిన పరిమళ సంభరముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలముగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయని ప్లాన ఆ అభిషేక తైలాన్ని చేయమన్న దేవుడే ఆ అభిషేక తైలము సువాసన అనేది వచ్చినట్లుగా, పరిమళాన్ని వెదజల్లేటట్లుగా వేటిని వాడాలి, వాటిని ఎంతెంత చొప్పున వాడాలి అనేది దేవుడే దానిని లిస్ట్ అనేది ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పినట్లుగా వాటిని ఆ విధంగా ఆ తైలాన్ని చేసి ఉండినప్పుడట అది పరిమళ సువాసన తైలంగా ఉంటుంది. అది ప్రతిష్టాభిషేక తైలం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తైలం అట పరిమళం అనేది వెదజల్లుతూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే బైబిల్లో కొన్ని పరిమళాలు వెదజల్లేవి కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడట మిమ్మల్ని ప్రేమించి దేవునికి అట తన్ను తాను ఒక అర్పణగాను ఒక బలిగాను అర్పించుకున్నాడట. ఎందుకనో తెలుసా? మనమట పరిమళం కలిగి ఉండాలని దేవుడు ఆ విధంగా సిలువలో మరణించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అభిషేక తైలం ఏ విధంగానైతే పరిమళం అనేది చెందుతుందో మనం కూడా అలాగే పరిమళంగా ఉండాలని క్రీస్తు మన కోసము చనిపోయారు. మనం పరిమళంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునికి మహిమ కలుగును గాక. మాటలు వచ్చా రావండి, మాట్లాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిమళం అంటే ఏంటండి? సువాసనగా ఉండాలని ఆయన సిలువలో మన కోసం మరణించాడు. కాబట్టి ఆలోచన చేయండి, మనం నిజంగా క్రీస్తు అనుకున్నట్లుగా సువాసనగా అనేది ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే కొన్ని మీతో చెప్తాను, చూద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము. ఆలోచన చేయాలి. ఇక్కడ ఆమె అంటుంది నీ పేరు పుయ్యబడిన పరిమళ తైలంతో సమానం. ఎవరి పేరు అన్నది? ఎవరి పేరు అన్నది? యేసునామా దారులందరూ, యేసునామా దారులందరూ ఎంతో ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి పేరు అని అంటే ఎవరి పేరు పరిమళ తైలంతో ఆ యొక్క సమానం అంటే ఇలా ఆలోచన చేయండి. నా పేరు సమయల్ అని నా పేరు పరిమళ తైలంతో సమానమా? చెప్పాలండి. పోనీ దైవజనుడి పేరు ఏజ్కేల్,
ఆలోచన చేయండి. ఇప్పుడు యెహెజ్కేల్ అనే పేరు పరిమళ తైలంతో సమానమా? పోనీ గోపి గారి యొక్క పేరు పరిమళ తైలంతో సమానమా? మనం ఏ తప్పు చేయలేదా? మనలో ఎలాంటి పొరపాట్లు లేవా? ఆలోచన చేయండి. మరి ఏ పేరు పరిమళ తైలంతో సమానం? యేసు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు అనే పేరు పరిమళ తైలంతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పేరు నీకు పెడతాను అంటున్నాడు దేవుడు. ఆ పేరు కలిగిన మనం ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నేను పరిశుద్ధపరిచి నీ అపరాధాలన్నిటిని కూడా క్షమించి, అలాగనే నువ్వు చేసిన దోషాలన్నిటిని కూడా క్షమించి నేను పరిశుద్ధునిగా చేసి తన రక్తంలో కడిగి నేను పవిత్రపరిచి ఆయన తన పేరు మనకి పెడతాను. ఆయన పేరు సువాసన కదా. ఆలోచన చేయండి. మనకి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా జ్ఞాపకం చేసుకోవాల్సిన పేరేంటో తెలుసా? అది యేసయ్య పేరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పేరు ఏ సమస్య మీద రాసుకున్న జయమే కలుగుతుందట. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు. చిక్కుల మీద రాసుకున్న జయమే కలుగుతుంది, సమస్యల మీద రాసుకున్న జయమే కలుగుతుంది. జయము రాక పూర్వమే జయమని అనుకునే మనుషుడికి జయం కలుగుతుందట ఆ పేరు వల్ల. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి పేరును మనం ఏం చేస్తూ ఉండాలంటే సేవిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, అలాగనే ధ్యానిస్తూ ఉండాలి, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, తలుసుకుంటూ ఉండాలి. కనుక ఆలోచన చేయండి పిల్లారా, ఆ పేరు పరిమళ తైలంతో సమానం. రైట్. 2 పరమగీతం 2వ అధ్యాయం. సారీ పరమగీతం 1వ అధ్యాయంలో మనం చూసిన వారమైతే అక్కడ ఒక మాట అనేది ఉంటుంది. ఏంటా మాట అంటే పరమగీతం 1వ అధ్యాయం 12వ వచనం. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించెను. నా ప్రియుడు రొమ్మున నుండి గోపరసమంతా సువాసన కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజు విందుకు కూర్చుండి అన్నాడట. విందుకు రాజు కూర్చుండి ఉండిన ఆ రాజు కట ఆమె పరిమళ తైలపు యొక్క సువాసన ఆ రాజు కూర్చున్న గదంతా కూడా వ్యాపించింది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఉన్న ఆమె సంఘానికి సాదృశ్యంగా ఉంది. రాజు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. సంఘమా, మనం దేవుని ఆరాధిస్తూ ఉండినప్పుడు ఆ ఆరాధన ఎలాగుండాలో తెలుసా? పరిమళ తైలపు సువాసన లాగా ఉండాలంట. ఎలాగా? ఆరాధన, మనం చేసే ఆరాధన ఎలాగుండాలి అంటే పరిమళ తైలపు సువాసన లాగా ఉంది. ఏమనుకోవద్దు, మా సంఘంలో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఏంటిదంటే పాట ఎందుకు పాడతారో తెలుసా? మైకులో వాళ్ళ గొంతు ఎలా ఉంటుందో విందామని. ఏం చేద్దామని? వాళ్ళ గొంతు ఎలా ఉంటుందో చూద్దామని. కొంతమంది ఆరాధన ఎందుకు చేస్తారో తెలుసా? వాళ్ళ టాలెంట్ ఏంటో చూపిద్దామని. ఆలోచన చేయాలి. ఇక్కడ మనకు ఉండాల్సింది ఆలోచన చేయలేపులారు. మన గొంతు ఆ యొక్క వినడం కోసం కాదు, అలాగే మన టాలెంట్ ఏంటో చూపించుకోవడం కోసం కాదు. మనం ఆ యొక్క ఆరాధన చేస్తుంది దేవుడు. ఆరాధన ఎలాగుండాలంటే పరిమళ తైలపు యొక్క సువాసన అనేది రావాలి.
దేవునికి మహిమ కలుగును గాక. ఒక రోజట ఒక యేసయ్యట సీమోని ఇంటికి వచ్చాడట. ఎవరింటికి? కుష్టు రోగి చేత బాధపడుతున్న రోగిని దేవుడు స్వస్థపరిచిన వ్యక్తి. ఆలోచన చేయండి. స్వస్థత పొందుకున్న తర్వాత యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించాడు. పిల్లరా, యేసయ్య ఇంటికి వచ్చాడు. అయితే ఆ ఊర్లోనే ఒక వేశ్య స్త్రీ ఒకటి ఉందట. ఆమె తన బ్రతుకు మార్చుకోవాలని ఆలోచన కలుగుంది. యేసయ్య మార్గాన వస్తున్నాడని తెలుసుకుని, యేసయ్య గ్రామానికి ఫలానా సీమోని ఇంటికి వస్తున్నాడని తెలుసుకొని వెంటనేనట ఆమె మరి అత్తరు తయారు చేసుకొని సిద్ధపరుచుకొని యేసయ్య రాగానే యేసయ్య పాదాల దగ్గర నిలబడదామని సిద్ధపడిపోయింది. యేసయ్య రానే వచ్చాడో, సీమోని ఇంటికి అనేది రానే వచ్చాడు. ఆయన వచ్చినప్పుడట ఆయన కాళ్ళ దగ్గర నిలబడి ఆయన కాళ్ళనట కన్నీళ్లతో తడుపుతుందంట. తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తుంది. అలాగనే ఆ పాదాలను ఏం చేస్తుంది అని అంటే ముద్దు పెట్టుకుంటుంది. అక్కడ విందుకు పిలిచిన ఆయన కూడా అలా చేయలేదు. విందుకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు అలా చేయలేదు. ఈమె ఒక్కదాయి మాత్రమే ఏం చేస్తుంది అని అంటే కన్నీళ్లతో హృదయంతో దేవుని ఆరాధిస్తుంది. హృదయంతో దేవుని గణపరుస్తుంది. హృదయంతో దేవుని ఏం చేస్తుంది అనంటే ముద్దు పెట్టుకుంటుంది. అంటే తన ప్రేమ అంతా కూడా వెల్లడి అనేది చేస్తుంది. ఈ విధంగా దేవుణ్ణి ఆమె ఏం చేస్తుందనంటే ఆరాధన అనేది చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు ఆలోచన చేయండి. ఎంతో విలువైన అత్తరు పగలు కొట్టి యేసయ్య శిరస్సు మీద ఆ అత్తరు పూసిందంట. చూసిన వాళ్ళు అందరూ అంటున్నారు ఎంతో విలువైన అత్తరు అది, చాలా కాస్ట్లీ అయిన అత్తరు అది, నీకు ఇష్టం లేకపోతే, నీకు వద్దనకపోతే ఎవరికైనా ఇచ్చేయాల్సింది, అలాంటి పగులు కొట్టి మొత్తం వేస్ట్ చేసేసావు అని అంటున్నా. కానీ అక్కడ ఆమె ఏం చేసిందో తెలుసా? ఆరాధన అనేది చేసింది. దేవునికి మహిమ కలుగును కాక. ఆ ఆరాధన అంట అక్కడ ఉన్న గదంతా కూడా చాలా పరిమళ తైలపు వాసన అనేది వచ్చింది. ఆ విధంగా దేవుని ఆరాధించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక. మనం దేవుని ఆరాధన చేయాలి. సంఘంలోని ఆరాధన చేయాలి. నీ ఇంట్లో కూడా ఆరాధన అనేది చేయాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఏ ఇల్లు అయితే సేవించకుండా ఉంటుందో ఆ ఇల్లు పెంట కుప్పతో సమానమని అన్నాడు ఒక అన్యుడు. ఏ ఇంట్లో అయితే ఆరాధన ఉండదో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన ఉండదో, ఏ ఇంట్లో అయితే దేవుని యొక్క నామస్మరణ అనేది ఉండదో ఆ ఇల్లు, ఆ కుటుంబం చెత్తతో సమానం. ఆలోచన చేయాలి. ఏదైనా ఉండనియండి, ఎంత కాస్ట్లీ వస్తువైనా ఉండనియండి, కానీ అక్కడ దేవునికి అవకాశం లేకపోతే, అక్కడ దేవునికి ఆరాధన అనేది లేకపోతే, ఆ మనుషుల మధ్య దేవుడు అనే స్థానం అనేది లేకపోతే ఆలోచన చేయండి, చెత్తతో సమానం కదా. ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటను మనం ఆలోచించాలి. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధన అనేది చేయాలి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. ఆలోచన చేయండి. దేన్ని కూడా మర్చిపోకూడదు. ఏ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. ఆలోచన చేయులారా, మర్చిపోకుండా మనం దేవుడు చేసిన మేలును బట్టి మనం దేవుడిని ఆరాధిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక.
ఆమె ఇంకా అనేది మనం ఆలోచన చేసిన వారమైతే కీర్తన గ్రంథము 133వ కీర్తన మొదటి వచనం చదువుతాం. సహోదరులారా, సహోదరులు ఐక్యత ఎంత మేలు, ఎంత మనోహరము. అతని తల మీద పోయబడి అహరోను గడ్డం మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము, ఎంత మేలు అని సెలవిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచించండి, ఆ ఐక్యత ఎలాగుంది అని అంటే, ఒక వ్యక్తి యొక్క తల మీద పొయ్యబడి ఆ పొయ్యబడిన తైలం అది కారి గడ్డాల మీదకి, ఆ గడ్డాల మీద నుండి అంగి అంచు వరకు కూడా దిగజారి ఏ విధంగానైతే ఆ తైలం పరిమళాన్ని వెదజల్లుతుందో ఆలోచించేది. ఆ కుటుంబంలో ఉన్న సహోదరుల ఐక్యత అంత పరిమళం అనేది ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని మనం ఆలోచన చేసిన వారమైతే అన్నదమ్ముల మధ్యన ఉండాల్సింది ఆస్తుల గొడవలు కాదు. ఆలోచన చేయండి పిల్లారా, అన్నదమ్ముల మధ్యన, ఆ యొక్క కుటుంబం మధ్యన ఉండాల్సింది ఆ యొక్క గొడవలు, భేదాలు ఇవి కాదు. ఆలోచన చేయండి పిల్లారా, కుటుంబంలో ఉండాల్సింది ఏంటిదంటే ఐక్యత. భార్య భర్తల మధ్య ఉండాల్సింది ఐక్యత. అత్త కోడల మధ్యన ఉండాల్సింది ఐక్యత. అత్త మామలు కోడలు మధ్యలో ఉండాల్సింది ఐక్యత. ఆ ఇంట్లో ఉండాల్సింది ఏంటిదని అంటే ఐక్యత. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఐక్యత ఒక వ్యక్తి తల మీద పోయబడిన తైలం ఏ విధంగానైతే కారి గడ్డం మీదకి వస్తుందో, ఆ గడ్డం మీద నుంచి కారి ఆలోచించే అంగి అంచు వరకు వెళ్ళి ఏ విధంగానైతే పరిమళ సువాసన అనేది ఇస్తుందో, ఆ ఐక్యత అంత సువాసన ఇస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, మనం చనిపోయిన తర్వాత మన భార్య చచ్చేలేండి దిక్కుమాలినోడు అని అనకూడదు. ఆలోచన చేయండి. అలాగే మన భార్య, అలాగనే మన భర్త ఏమని అనకూడదంటే గయ్యాలండి, చెత్త వచ్చిందండి అని అనుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబంలో చూసినా, ఎప్పుడు చూసినా గొడవలు పోయాడండి అన్నట్లుగా ఉండకూడదు. ఆలోచన చేయండి, వాళ్ళ అత్త కోడలు కాదండి, తల్లి కూతురు అండి. వాళ్ళిద్దరి మధ్యన ఎంత ఐక్యత ఉంటుందో తెలుసా అండి? ఆ అన్నదమ్ముల మధ్య ఎంత ఐక్యత ఉంటుందో తెలుసా? ఆ కుటుంబంలో ఆ మనిషికి మధ్యన ఎంత ఐక్యత అనేది ఉంటుందో తెలుసా? చాలా ఐక్యత అనేది ఉంటుందండి. ఆ కుటుంబంలో క్రీస్తు ప్రేమ చేత ఇల్లు కట్టబడిందండి. నిజంగా అండి, కుటుంబం అంటే అలా ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అలా పరిమళ తైలం, పరిమళాలు వెదజల్లేటట్లుగా మన ఐక్యత ఉండాలి. సంఘంలో ఐక్యత ఉండాలి. అలాగనే సంఘ విశ్వాసుల మధ్య ఐక్యత ఉండాలి. అలాగనే కుటుంబాల్లో ఐక్యత ఉండాలి. బంధాల్లో ఐక్యత అనేది ఉండాలి. మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఏముండాలంటే ఐక్యత ఉండాలి. మన ఐక్యత ఆలోచించే పరిమళం వెదజల్లినట్లుగా వెదజల్లాలి. ఆలోచన చేయండి, కొంతమంది సెంటు కొట్టే అలవాటు అనేది ఉంటుంది. ఆలోచన చేయండి, సెంటు కొంతమందికి ప్రాణం. ఆలోచన చేయండి,
వాళ్ళు కొట్టిన మనిషి అక్కడ లేకపోయినా వాళ్ళు కొట్టిన సెంటు వాసన అనేది వస్తుంది అని అంటే ఖచ్చితంగా ఏమంటామండి, పలానా వాడు వస్తున్నాడు రా, ఎలా చెప్పగలుగుతున్నాం అని, వాడు అక్కడే ఆ సెంటు వాడతాడు. కాబట్టి ఆ సెంటు వాసన వస్తుందంటే వాడు వస్తున్నాడు. అలాగనే పిల్లలు ఆలోచించేయండి, మనం కూడా ఎలా ఉండాలంటే ఆ పరిమళ తైలం, ఆ యొక్క ఆ సువాసన వచ్చే సెంటు లాగా మనం ఉండాలి. మన మధ్య కుటుంబంలోని అలాగనే సంఘంలోని చేసే పనుల్లోని ఐక్యత ఆ విధంగా ఉండాలి. ఆ ఐక్యత పరిమళం అనేది వెదజల్లుతూ ఉండినట్లుగా మనం చూస్తున్నాం. ఆలోచించేయండి, ఈ రోజున మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాం. ఆ అభిషేక తైలాన్ని తయారు చేసినప్పుడు అది పరిమళం వెదజల్లేటట్లుగా ధూప పరిమళ ధూపాన్ని వాడారు. అలాగనే అది పరిమళం వెదజల్లేటట్లుగా పరిమళ ద్రవ్యాన్ని వాడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మన ప్రార్థన పరిమళ వాసన వస్తుందా అని చేసే ప్రార్థన? కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయి, ప్రభు వాడు నాశనం అయిపోవాలి ప్రభు, వాడు పాడైపోవాలి ప్రభు అని ఇలా ప్రార్థనలు ఉంటాయి. ఆలోచించండి, ఎలాంటి ప్రార్థనలు ఏమాత్రం కూడా చేయకూడదు. ఎంతటి పాపినైనా ఎంతటి దుర్మార్గునైనా ఆ యొక్క ఆలోచించేయండి పిల్లారా, క్షమించమని ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇది పరిమళ ప్రార్థన, పరిమళాన్ని వెదజల్లే ప్రార్థన. ఆలోచించండి, పరిమళాన్ని వెదజల్లే ద్రవ్యాలను మనం కలిగి ఉండాలి. ఐక్యత, ప్రేమ, సంతోషం, సమాధానం, ఇలాంటివి మనం కలిగి ఉండాలి. ఈ రోజున మనం ఏ రీతిగా ఉన్నామో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రార్థన చేద్దామా? ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో, ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం అత్తరుతో యేసయ్యను, అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ సువాసన